మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే అయ్యాదే చప్పుడు గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారి కొంచెం బీపీ కూడా పెరిగిపోతుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర? మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇవ్వు 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 ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి. వండుతలేరు డొక్క పెరుగన్నం బాగుందా? చాలా కమ్మగా ఉంది సార్. ఆఖరి ముద్ద తింటారా? తింటా తింటా. మర్యాదగా నీ వాటా ఎంతో చెప్పు. నా వాటా మీకు అంత బాగా నచ్చిందా సార్? అద్దె 600, కరెంటుకు వాటర్ ఎక్స్ట్రా. నీ అబ్బా ఎక్స్ట్రాలే వద్దు, నిజం చెప్పు. బాపునీడిని ఇక్కడ దాచినందుకు వీడి ఇచ్చిన వాటా ఎంత? అమ్మో, మీరనేది ఆ వాటానా? అమ్మతోడు నాకు ఏ వాటా లేదు సార్. ఏ వాటా లేకుండానే వీడిని నీ ఇంట్లో దాచావా? నేను దాచానా? అవ్వా, నా మీదొట్టు నాకేం తెలియదు సార్. సార్, ఇక్కడ దాస్తే సేఫ్టీ అని మీరే చెప్పి ఇప్పుడు ఎస్ఐ గారిని తీసుకొచ్చి నన్ను ఇరికిస్తారు. అయ్య బాబోయ్, నిజం సార్, నాకే పాపం తెలియదు సార్. రేయ్, పనిలో పనండి, నీతో పాటు నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఎముకలు ఎరగదీస్తానేమనుకుంటున్నావా? సార్, వీడి మాట నమ్మకండి సార్. నమ్మాలో వద్దో తర్వాత చూద్దాం, ముందు పట్టుకో. అలాగే సార్. ఆయన్ని పట్టుకునే ముందు ఒక్కసారి సిస్టర్ సెంటిమెంట్ గుర్తు తెచ్చుకో అన్నయ్య. ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ అయిందిరా, వాడిని పట్టుకో. అసలు కిడ్నాప్ చేసినోడు మీ చేతిలోనే ఉన్నారు కదా సార్, వాడు మనకెందుకు? మంట మంట! పాము కాటేసి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావేంట్రా? వెళ్ళి తాడు తీసుకున్న విషయం పైకెక్కుతుంది. ఏమవుతుందంట? చేస్తారు. చస్తే ఎంత గవర్నమెంట్ మీకు అవార్డు ఇస్తుంది, ఫ్రీగా మీ ఫోటో పేపర్లో ఇస్తుంది. ఎంతకంటే లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది సార్? పెడతాను పడతారేంటి? ఎక్కడ కింద మాత్రం తెలుసు. ఈ కాలు గట్రా ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఐడియా. అబ్బే, ఇదే రక్తం సార్. మీ రక్తంలో ఎంతైనా నీతి నిజాయితీ లేదు. అది నేను వెళ్ళండి. అది సరిగానే ఇప్పుడు ఎలా ఉంది సార్? కొంచెం తగ్గిందిరా. తగ్గిందా? మరి పదండి, వాడిని పట్టుకుందాం. అరే ఆంజనేయులు, నాకు సర్పగండం ఉన్నట్టుందిరా. వాడిని ఎప్పుడు పట్టుకున్నా పాము అడ్డం వస్తుందిరా. అవునండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఆ పామును పట్టుకుంటే ప్లాన్ చెప్పు, ఆ తర్వాత వాడిని పట్టుకుందాం. దాన్ని పట్టుకునే మనగాడు ఒకే ఒక్కడున్నాడు సార్. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను, నేను చస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదో చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా.
దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంత గారు మీకే చెప్పేది. కాంత గారు, కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. అమ్మో. మీరు కాళ్ళు పట్టుకోండి. ఇదిగో మర్యాద వదలు. నన్ను వదలు. మాట్లాడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆ మర్చిపోతాడు. చెప్పండి. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతాడు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు. జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. పెళ్లి చేసుకుని 6 సంవత్సరాలుగా అప్పడాల కర్ర దెబ్బలు తిని తిని ఇక తినలేక కోర్టులో కేసేసి మీ దగ్గరకు వచ్చి పడ్డాను. మీరు ఇప్పటికి 6 నెలల నుంచి వాయిదాలు వేస్తున్నారు గానీ మాకు విడాకులు ఇప్పించడం లేదు. ఈలోగా మేమే కలిసిపోయేలా ఉన్నాం. చచ్చినా కలవడానికి వీల్లేదు. అన్ని అప్పడాల కర్రలు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఆవిడతో కలిసావంటే అసలు మగడివేనా? మొత్తం మగజాతికి అవమానం అండి. నీకెందుకు, ఈ నెలలోనే నీకు విడాకులు ఓకే చేయించేస్తాను కదా. ఏమిటో మీ దయ మా ప్రాప్తం. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిది. ఏమో అధైర్పడికయ్యా, నేను చూసుకుంటాను కదా. ఈ జనాభా ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. ఆ రోజు వస్తుందిరా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్, నేనేం పాఠానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామేనేం కాదు, లైట్లు మూసే కూలేదు. ఒరే బక్కోడా, పట్టతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధుందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, కడి తిన్నావా? ఇవాళ కరెక్ట్ చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటాడు రా? అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మన మీద ఏదైనా టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పొర పంది. ఏం కూర్చోరా? పంది ఏంటి అడిగితే పోరా పందంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచే తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి